దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 12 తేదీల్లో ఒక వ్యక్తి కారణంగా లాభం జరగబోతుంది, తిరుగు ఉండదు. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 12వ తేదీన ఒక వ్యక్తి కారణంగా భారీ లాభం జరగబోతుంది. ఈ వ్యక్తి వల్ల మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ వ్యక్తి కారణంగా ఏంటంటే గనక మీకు ధనానికి, ధనంతో పాటు మంచి పేరు ప్రతిష్ట కూడా మీరు పొందే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలను చూసుకుంటే కనుక వీరు క్రమశిక్షణగా ఉంటారు. అలాగే ప్రణాళికలను బాగా పనిచేస్తూ ఉంటారు, బాగా కష్టపడుతూ ఉంటారని చెప్పుకోవాలి. చిన్న వయసులోనే బరువు బాధ్యతలన్నీ కూడా వీరి మీద వేసుకుని కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే కనుక వీరైతే ఇంటి పెద్ద అవుతారు కూడా. బరువు బాధ్యతలు ఉన్నప్పటికీ వీరికి ఏంటంటే గనక వీరే ఇంటి పెద్దవై సమస్తము నడిపిస్తూ ఉంటారు. ఇక వీరి మాటకి తిరిగి ఉండదని చెప్పుకోవాలి. ఎప్పటికీ కూడా గుండె ధైర్యంతో ఉంటారు, సాహసవంతులని చెప్పుకోవాలి. ప్రతిదీ కూడా ఏంటంటే గనక ఆలోచించి చేస్తూ ఉంటారు. మంచి టాలెంట్ ని కలిగి ఉంటారు. అలాగే ఏంటంటే గనక మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి అనేది ఈ రాశి వారికి బాగా తెలిసి ఉంటుంది. చాలా వరకు కూడా చులకన చేసి ఎవరిని కూడా మాట్లాడకుండా ఉంటారు. ఇక అందరూ సమానమే అనే దృష్టితో మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరితో ప్రేమానురాగాలతో మాట్లాడుతూ ఉంటారు. డబ్బు రాగానే మారిపోయేటటువంటి స్వభావం అయితే వీరికి ఉండదు. మన దగ్గర ఎంత ఉన్నా కూడా ఒదిగి ఉండాలి అనే తత్వంతో ఉంటారు. చాలా పద్ధతిగా ఉంటారు. వీరు మాట్లాడే విధానం కూడా ఎదుటి వారికి బాగా నచ్చుతుంది. వీరి పనితీరు కావచ్చు, వీరి యొక్క మాట తీరు కావచ్చు, చాలా మంది గుర్తిస్తారు, అభినందిస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు వీరిపై ఎప్పుడూ కూడా కుళ్ళు కుతంత్రాలతో ఉంటారు. వీరు ఎప్పుడు పతనమైపోతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. వీరైతే గనక వీరికున్న దినచర్య ప్రకారం వీరైతే ఇప్పుడు పనుల్లో బిజీగా ఉంటారు. వీరు చేయదలుచుకున్న పనిని ఒక వ్యక్తి మధ్యలో వచ్చి ఏంటంటే కనుక లేనిపోని అబద్దాలు చెప్పి మీ పనిని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఇది ఒకటి మీరు గమనించుకుంటే ఆ వ్యక్తిని దూరం పెడితే కనుక మీరైతే అన్ని పనులను సకాలానికి పూర్తి చేయగలుగుతారు. అన్ని విధాలుగా మీరైతే రాణించగలుగుతారు. విద్యార్థులకు, వ్యాపారవేత్తలకు, అలాగే కుటుంబ జీవితంలో ఉన్న భార్యాభర్తలకు ఈ సమయం అయితే అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అపార్థాలు చోటు చేసుకున్నప్పటికీ, ఒత్తిడి పెరిగినప్పటికీ మీరైతే అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. రోజు చివర్లో మీరైతే కనుక ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతారు. అన్ని పనులు కూడా మీకు అనుకూలంగా జరుగుతాయి. చిన్న చిన్న విభేదాలు భార్యాభర్తల మధ్య వచ్చే అవకాశం ఉంది. మూడో వ్యక్తి యొక్క ప్రమేయం లేకుండా చూసుకుంటే కనుక మీకైతే సమస్తము కూడా మంచిగా జరుగుతుందని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగాలు చేసే వాళ్ళకి మంచి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా ఏంటంటే కనుక మంచి పురోగతిని అందుకోబోతున్నారు. ఇక ఈ రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా ఒక మేలు జరగబోతుంది. ఆ లాభదాయకమైన మేలు ఏంటంటే గనక మీరు ఇంతవరకు ఊహించని ఒక పెద్ద కాంట్రాక్ట్ కి సంబంధించింది గాని, లేదంటే మీరు ఇంతవరకు అనుకోని ఒక ఉద్యోగ అవకాశానికి సంబంధించింది గాని, ఆర్థిక సహాయం గాని మీరు అనుకుని ఇంతవరకు కూడా ఆ ఆశని అయితే నెరవేర్చుకోలేకపోయారు. మధ్యలోనే విడిచిపెట్టి నిరాశకు గురయ్యారు. అటువంటి పని అయితే మీకు ఒక వ్యక్తి ద్వారా కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇలా మీకు అయితే గనక ఆ వ్యక్తి ద్వారా చాలా పెద్ద సహాయం అందబోతుందని చెప్పుకోవాలి. అది ఫోన్ కాల్ ద్వారా గాని, మీ సహోద్యోగుల్లో ఒకరు గాని, లేదా మీ ఇరుగు పొరుగు వారు గాని, లేదా మీ బంధుమిత్రుల్లో గాని, మీ స్నేహితుల్లో గాని మీకైతే ఆ వ్యక్తి ద్వారా సహాయం అందుతుంది. మీరు ఇంతవరకు ఊహించని అదృష్టం అనేది, ఆ లాభం అనేది తన వల్ల మీకైతే కలగబోతుంది. అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం కలిగి ఉంటారు. అలాగే మీకున్నటువంటి ప్రతి కొరత కూడా తీరిపోబోతుంది. మీ గ్రహస్థితి పూర్తిగా మారిపోబోతుంది. మీ యొక్క రాశి ఫలాల విధంగా, మీ యొక్క దినచర్య విధంగా, అలాగే గ్రహచర గోచర ఫలితాలు గనక చూసుకున్నట్లయితే మీకైతే దైవ దర్శనాలు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే శివారాధన తప్పనిసరిగా మీకు మేలుకరంగా ఉంటుంది. లక్ష్మీదేవిని నిత్యము ధూపదీప నైవేద్యాలతో ఆరాధించడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.